ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని సన్నిధానంలో చేరి దేవుని యొక్క అమూల్యమైన మాటలను ధ్యానించుటకు దేవాది దేవుడు మనకు కృప చూపించిన విధానం బట్టి నిండు మనసుతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన మాటలను ధ్యానించుటకు వినుటకు ఆయన సన్నిధానంలో చేరిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రియమైన వారలారా, దేవుని శ్రేష్టమైన మాటలను మనం ధ్యానం చేసుకుందాము. నేటి దినకాలము ధ్యానం చేయబోతున్న అంశ భాగం ఏమనగా, విశ్వాసి దేవుడు చేసిన మేలులను మర్చిపోయావా, గుర్తించుకొని ఉన్నావా? ప్రశ్నార్థకమైన మాట. మన జీవితాలలో దేవుడు అనేకమైన మేలులు చేసి ఉన్నాడు కదండి. ఆ మేలులు మర్చిపోయి ఉన్నామా, గుర్తుంచుకొని ఉన్నామా? ఒకవేళ మర్చిపోయి ఉన్నట్లయితే బైబిల్ పరంగా మనం మాట్లాడితే కృతజ్ఞతాహీనులము అంటారు. అదే మేలులను గుర్తుపెట్టుకొని ఉంటే మంచివారు, కృతజ్ఞత కలిగిన వారు అనే మాటలు ఉంటాయి. నేటి కాలంలో చూసినట్లయితే చాలా మంది విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోతున్నప్పటికీ మనము పొందుకున్న మేలులు అది దేవుని ద్వారానే మనం పొందుకుంటాం. మనుషులు కొంతవరకే సహాయం చేస్తారే కానీ దేవుని సన్నిధానంలో మనం అడిగిన ప్రతిసారి దేవుడు ధారాళంగా మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు, మేలులతో తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. అలా దేవుని ద్వారా పొందుకున్న మనము ఆ మేలును మన ద్వారా ఉంచుకోకుండా ఇతరులకు కూడా పంచిపెట్టే వారంగా మనం ఉండాలి. ఉదాహరణకు మనం గమనించినట్లయితే నా ప్రియమైన వాళ్ళారా, నీ ప్రక్కన మోకరించిన వాళ్ళలో ఎవరైనా కానీ కన్నీటితో ప్రార్థిస్తున్నప్పుడు, లేదా నీ ఇరుగు పొరుగు వారైతేనేమి, నీ రక్త సంబంధికులైతేనేమి, ఎవరైనా కానీ నువ్వు పనిచేసే చోట ఎక్కడైనా కానీ వారు బాధల్లో ఉన్నప్పుడు వారి బాధను మనం తీర్చలేం, కానీ వారిని ఓదార్చుటకు, ధైర్యపరచుటకు కొన్ని మాటలు మనం తెలియచేస్తూ ఉంటాం కదండి. ఎంతమందికి మీరు తెలియచేసి ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎవరైనా కానీ ఫలానా ఇబ్బంది, మానసికంగా మేము కృంగిపోయి ఉన్నాము, మమ్మల్ని ఓదార్చేవారు ఎవరూ లేరు అంటే దేవుని వాక్యం తెలియచేసి వారిని ఓదార్చడం, అది విశ్వాసుల యొక్క గొప్పతనం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితేనా కొందరు పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నారండి, మేలులు పొందుకున్నారు. ఒకరి ద్వారానైతేనేమి, వేరే వారి ద్వారానైనా మేలులు పొందుకున్నారు. ఆ మేలులు పొందుకున్న వారు కృతజ్ఞత కలిగి లేరు, కానీ కీడు కల్పించాలి, వారి పతనాన్ని చూడాలి, వాళ్ళు మరణానికి చేరువ కావాలని ఆలోచించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారండి. మన మధ్యలో కూడా ఉంటారు. మన ద్వారా అన్ని సమకూర్చుకుంటారు. అన్ని సమకూర్చుకున్న తర్వాత మనం పడిపోతే చూడాలా, వాళ్ళు బాధలో ఉంటే చూడాలా, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఎప్పటికైనా వాళ్ళకి దుఃఖం కలగదా అని ఆశించే వాళ్ళు కొందరిలో కొందరైనా ఉంటారు. అది కృతజ్ఞతాహీనత. మేలులు పొందుకున్నాము, ఆ మేలులు పొందుకున్న వారికి మనము మేలే చేయాలి, కానీ కీడు కల్పించకూడదండి. నేటి దినకాలంలో కొంతమందిని నేను ఏర్పాటు చేసుకున్నాను. వాళ్ళు మేలును పొందుకున్నారు, ప్రతిఫలంగా మేలు పొందుకున్న వారికి వాళ్ళు మేలు చేయలేదు, కానీ కీడును ఉద్దేశించినారు. వారు పతనము వాళ్ళే, వారు మరణానికి పాత్రలు కావాలని ఆలోచించి, అలా ఆలోచించడం ద్వారా వాళ్ళే పతనమైన స్థితిలోనికి వచ్చినారు. మూలవాక్యంగా చూద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము 103వ కీర్తన 1 నుండి 3 వచనాల్లో ఉన్న దేవుని మాటలను మనం చదువుకున్నట్లయితేనా, దావీదు గారు దేవుడు తనకు చేసిన వాటన్నింటిని బట్టి
దేవునికి ఏ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడో ఒకసారి చూద్దాము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవాను సన్నతించుము. నా అంతరంగమునున్న సమస్తమా, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, నీ దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. ఇక్కడ మనము 2వ లైను చివరి వచనంలో చూసినట్లయితేనా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నాడు దావీదు గారు. ఎవరితో? తన పక్కనున్న వాళ్ళతో, తన కుటుంబ సభ్యులతో, తన తండ్రితో, తన భార్యతో, తన పిల్లలతో కాదు, కానీ తన ప్రాణము, తన అంతరంగాన్ని హెచ్చరిస్తున్నాడు. ప్రాణమా, దేవుడు ఎన్నో ఉపకారాలు చేసినాడు కదా. ఎక్కడో ఉండవలసిన నేను, గొర్రెల దొడ్డిలో ఉండాల్సిన నేను, ఆ గొర్రెల మధ్య సంచరిస్తూ వాటికి మేత పెట్టుకుంటూ నీళ్లు పోసుకుంటూ అడవిలలో పొలాలలో తిరుగుతూ గాలికి వానకు తడుస్తూ అలాంటి జీవితాన్ని జీవిస్తున్న నన్ను దేవుని యొక్క కనుదృష్టి నా మీద ఉంచి ఆయన నన్ను లేవనెత్తి రాజగృహములో నన్ను నిలవపెట్టినాడు, అంతఃపురంలో నన్ను ఉంచినాడు. ఇదో ఎవ్వరూ సుఖింపలేనంత గొప్ప సుఖాన్ని నేను అనుభవిస్తున్నాను. బండలపైన, ముళ్ళ పొదలలో, చెట్ల మధ్య, పచ్చిక బయళ్ళలో నిద్రపోతున్న నన్ను బంగారు కంబళ్ళ మీద, మెత్తని వస్త్రాల మీద, పరుపుల మీద నన్ను నిద్రపోయేటట్లు చేస్తున్నాడు. ఎన్ని మేలులు చేసినాడు ప్రాణమా. ఆ చేసిన మేలుని దేనిని నువ్వు మరచిపోకు అంటున్నాడు. తన్ను తాను తన అంతరంగంలో, తన హృదయంతో దావీదు మాట్లాడుతుంటున్నాడు. మనం కూడా అదే రీతిగా అనుకోవాలండి. గడిచిన సంవత్సరంలో ఎన్నో మేలులు పొందుకున్నాం దేవుని ద్వారా. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. కానీ గుర్తున్న వాటిని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అంటే దేవుని చేసిన మేలులు మర్చిపోకోకుండా గుర్తు పెట్టుకొని, దేవా గడిచిన సంవత్సర కాలం అంతా నా పక్షాన ఉండి ఎన్నో, నా కుటుంబంలో ఎన్నో మేలులు చేసినావు నాయన, పడిపోవలసిన నా కుటుంబాన్ని నిలవబెట్టినావు తండ్రి, నా బిడ్డలనైతే, నా భర్తనైతేనేమి, నా కుటుంబ సభ్యులందరినీ నువ్వు కంటి రెప్పలా కాపాడుతూ వచ్చినావు. ప్రతి సంకటంలో నుంచి, అంటే సమస్యలలో నుంచి, ఇబ్బందులలో నుంచి, ప్రతి వ్యాధి బాధలలో నుంచి అన్నిట్లో నువ్వు ముందు ఉండి నా కుటుంబాన్ని నువ్వు సంరక్షిస్తూ వచ్చినావు నాయన. ఆ చేసిన ఉపకారాన్ని నేను మర్చిపోనాయన. ఈ నూతన సంవత్సరంలో కూడా నువ్వు నా పక్షాన ఉండి ఇంకా అనేకమైన మేలులు చేయి తండ్రి అని మనం ప్రార్థిస్తున్నట్లయితే ఆ కృతజ్ఞతకు ప్రతిఫలంగా ఇంకా దాచిపెట్టిన మేలులు కృప వెంబడి కృపతో దేవుడు మన కుటుంబాల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితేనా, కొందరు మేలులు పొందుకున్నారు. ఆ మేలులకు ప్రతిఫలంగా వారు ఏమిచ్చినారో చూద్దామా. పాత నిబంధన గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనంలో ఉన్న 30-32 వచనాల్లో ఉన్న దేవుని మాటలను చూద్దామండి. అయితే దావీదు ఒలీవ చెట్టు కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను.
ఇదైతే చాలాసార్లు మనం చదివి ఉన్నాం, దైవజనులు గారు వివరించి ఉన్నారు. కానీ ఈ సమయంలో కూడా దేవుడు మనతో ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు, ఎక్కడ మనము మర్చిపోయామో దేవుడు చేసిన మేలులు గుర్తుంచుకోండి అని హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ గమనించినట్లయితేనా, దావీదు కుమారునితో యుద్ధము చేయకోకుండా కుమారుడు తరుముతున్నాడు అబ్షాలోము. మోసపూరితంగా తండ్రి దగ్గరికి వచ్చినాడు. తండ్రి ప్రేమ గొప్పది కాబట్టి తన కుమారుని హక్కులో చేర్చుకున్నాడు. అలా చేర్చుకోవడం ద్వారా తండ్రి యొక్క సింహాసనాన్ని చాటుగా దొంగతనంగా మోసకరంగా దోచుకోవాలని అబ్షాలోము ఆలోచించినాడు. అబ్షాలోము ఆలోచనలు తెలుసుకొని కొడుకుతో యుద్ధం చేయడం ఎందుకు, కొడుకును చంపడం ఎందుకని ఆలోచించి కొడుకు యెరూషలేంలోకి రాకముందే తన దగ్గర ఉన్న వారిని అందరినీ సమకూర్చుకుని వెళ్ళిపోతున్నాడండి. ఉత్తకాలతో చెప్పులు లేకోకుండా ఏడ్చుకుంటూ, తల కప్పుకొని ఏడ్చుకుంటూ కొండ ఎక్కుతున్నాడు. ఎందుకు దావీదు గారికి ఈ గతి వచ్చింది? ఈ అహీతోపేలు ఎవరు? ఈయన దావీదు ద్వారా ఏం మేలును పొందుకున్నాడంటే, అక్కడే మనము 15వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితేనా, ఈ అహీతోపేలు ఎవరు అంటేనా మనం చూద్దాం. మరియు బలి అర్పింపవలననియు నుండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీటో అను అతని ఊరు నుండి పిలిపించి ఉండెను. చూద్దామండి, చాలండి. ఎవరి అహీతోపేలు? దావీదు యొక్క ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు, మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉండి దావీదు గారికి మంచి సలహాలు ఇస్తున్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. దావీదుకు సంరక్షకుడుగా ఉన్నాడు. దావీదుకు ఏమైనా ఆలోచన, కానీ దేవుని సన్నిధానంలో దావీదు ప్రార్థన చేసి ఆలోచనలు పొందుకుంటున్నప్పటికీ ఒక రాజ్య పరిపాలన చేయాలి అంటే అనేకుల యొక్క సలహాలు. నేటి కాలంలో మనం చూస్తున్నాం కదండి, రాజకీయ నాయకులకు ముఖ్యమంత్రికి సలహాదారులు ఉంటారు. ముఖ్యమంత్రి అయినాక ఆయనకు తెలివి ఉండదా? రాజ్య పరిపాలన చేసే విధానం తెలియదా? తెలియకోకుండానే ముఖ్యమంత్రులు అవుతారా? అవుతారు. వాళ్ళకు జ్ఞానం ఉంటుంది, కానీ అన్ని సమాచారాలు గ్రహించలేరు కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సలహాదారులుగా పెట్టుకుంటారు. వాళ్ళు చెప్పే ఆలోచన ప్రకారము, ఇదిగో ఇలా వెళ్తే ఈ సమస్య తీరిపోతుంది, వీళ్ళకు న్యాయం చేయొచ్చు, వీళ్ళకు ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అని సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ సలహాదారుడుగా మంత్రిగా ఈ అహీతోపేలు ఉన్నాడు. ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆ ఉన్నతమైన స్థితికి ఉండడానికి కారణం దావీదే. తన దగ్గర ఉన్నాడు, ప్రేమించినాడు, అధికారం ఇచ్చినాడు, సమస్తాన్ని చక్కబరుచుకోవడానికి అధికారం ఇచ్చిన అహీతోపేలు దావీదుకు కీడు చేయాలని ఉద్దేశించి ఉన్నాడండి. ఆయన సలహాలు ఎలా ఉంటాయంట, అలనాటి కాలంలో దావీదు గారు ఈ అహీతోపేలు సలహాలు ఎట్లా ఇస్తున్నాడంట. ఒక పేపర్ మనం తిప్పితేనా 16వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితేనా, అదే సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం చూసినట్టే, ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొక్క విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. ఎలా ఉందంట అహీతోపేలు చెప్పే ఆలోచన? అలనాటి కాలంలో దేవుడే మాట్లాడినట్లు, దేవుడే ఆలోచన ఇచ్చినట్లు, అంత చక్కటి సలహాలు ఇస్తున్నప్పుడు అక్కడ రాజ్య పరిపాలన చేసిన దావీదు గారైతేనే, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అహీతోపేలు యొక్క ఆలోచనలకు మర్యాద ఇచ్చేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. అలాంటి అహీతోపేలుకు ఇలాంటి చెడు బుద్ధి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే, ఇంకా నేను అభివృద్ధి పొందాలి, దావీదు కంటే ఇంకా ఎక్కువ స్థానంలో ఉండాలని కుట్రపూరితమైన అబ్షాలం యొక్క ఆలోచనలోకి ఈ అహీతోపేలు చేరి నీచమైన సలహా ఇచ్చినాడండి. ఏం ఆ సలహా అంటే మనం చూస్తున్నాము 17వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూసినట్లయితేనా, తన తండ్రి
కొండకి వెళ్ళిపోయినాడు, దాక్కున్నాడు, యుద్ధం చేయకోకుండా నా కొడుకును చంపడం ఎందుకు, ఏదో వాడే చేసుకునిలే రాజ్య పరిపాలన, దేవుడి చిత్తం ఇలా జరిగింది అని తన సైన్యాన్ని తీసుకొని అక్కడ ఉన్నప్పుడు ఈ 17వ అధ్యాయంలో దావీదుకు కీడు కల్పించాలని అహీతోపెలు ఆలోచన చూద్దామండి. దావీదు 17వ అధ్యాయం 1వ వచనము, దావీదు అలసట నొంది బలహీనంగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజు మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు తిప్పెదను. నీ వెతుకు మనిషి నేను పట్టుకొని జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా. ఏం కీడు చేసినాడండి దావీదు అహీతోపెలుకు? ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చినాడు. కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. అరే, నువ్వు చిన్నపిల్లోనివే అబ్షాలోము, మీ నాన్న మంచి జ్ఞానయుక్తమైన వాడు, మీ నాన్న దగ్గర ఉండు, నీకన్ని సంరక్షణలు దొరుకుతాయి, నువ్వు ఎట్లయినా చక్కగా బ్రతకచ్చు అని మంచి సలహా ఇవ్వాల్సింది పోయి తన తండ్రి ద్వారా మేలు పొందుకున్న అహీతోపెలు చెడు సలహాలు ఇస్తున్నాడు కుమారునికి అబ్షాలోమునికి. మీ నాయన అలసిపోయి ఉన్నాడు, బలహీనమైపోయి ఉంటాడు, యుద్ధ నైపుణ్యం మర్చిపోయి ఉంటాడు, కృంగిపోయి ఉంటాడు. నా కుమారుడా ఇలా చేసిండేది, నా కుమార్తె, మనం అనుకుంటా ఉంటాం కదండి ఇంట్లో. మనం చెప్పిన మాట విన్నప్పుడు పిల్లలు వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి తల్లిదండ్రులుగా మనము బాధపడుతూ ఉంటాం. మా పిల్లలేనా ఇలా చేసేది, వీళ్ళేనా ఇలా చేసేది, వీళ్ళైనా మమ్మల్ని ఇలా అర్థం చేసుకుండేది, వీళ్ళని ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాలని మేము ఆలోచిస్తే వీళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నాయని తల్లిదండ్రులుగా మనం కృంగిపోయే వారంగా ఉన్నాం. అదే పరిస్థితి దావీదు గారికి ఉంది. ఆ ఆలోచనలో ఉన్నప్పుడు ఈ అహీతోపెలు దావీదు కుమారుణ్ణి సద్దవరసం పోయి ఇంకా రెచ్చగొడుతున్నాడు. నీ తండ్రిని నేను చంపేస్తాను, చంపొచ్చు, ఆయన చుట్టూ ఉన్న వారందరూ చెదిరిపోతారు, 12,000 మంది సైన్యం తీసుకొని వెళ్తాను అని కృతజ్ఞతాహీనంగా ఆలోచించిన అహీతోపెలు ఈ ఆలోచన కలిగి ఉన్నాడని మనము చదివినాం కదా 15వ అధ్యాయంలో 32వ వచనంలో. ఈ కుట్రలో అహీతోపెలు ఉన్నాడని దావీదుకు తెలిసినప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టు తండ్రి. ఒకవేళ నీ కుటుంబానికి ఎవరన్నా నీకు కీడు చేస్తున్నారని నీకు తెలిసినప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళతో వ్యాజ్యం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేటి కాలంలో అదే జరుగుతుంది. ఎవరన్నా ఏదన్నా హెచ్చరిక చేసినారంటే గొడవకు వచ్చేస్తారు. ఏమి ఇలా మాట్లాడుతున్నావే నువ్వు అంటే, నేను ఎప్పుడు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, నువ్వు చూసినావా, నువ్వు విన్నావా, ఎవరు చెప్పినారని అడ్డగోలుగా మాట్లాడతారే తప్ప సరి చేసుకునే స్వభావం లేదు నేటి కాలంలో. ఒకవేళ వారి ద్వారా నీ కుటుంబానికి ఏదైనా సంభవింపకూడదని సంభవిస్తుందని తెలిసినప్పుడు నువ్వు వాళ్ళతో వ్యాజ్యం పెట్టుకొనక వ్యాజ్యాధిపతి అయిన దేవాది దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మోకాలు వంగి వారి పేరు పెట్టి, ఒకవేళ వారి పేరు పెట్టి నువ్వు ప్రార్థన చేయడం ఇష్టం లేదనుకో, ఫలానా వ్యక్తి తండ్రి నా కుటుంబానికి హానికరంగా ఉన్నాడు, నా బిడ్డల యొక్క భవిష్యత్తులతో ఆడుకుంటున్నారు, వారి యొక్క ఆలోచనలు నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి, నేను కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే నా దేవాది దేవునికి సాధ్యమైనది ఏమన్నా ఉందా? సమస్తము సాధ్యమే, అసాధ్యం అంటూ ఏది లేదు. ఎవరైతే ఏ కుట్రలు చేస్తూ వస్తున్నారో ప్రతిదీ దేవుడు చెడగొట్టేవాడుగా అన్నాడు. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో అహీతోపెలు తిన్న ఆలోచన చేసి నీ కుటుంబానికైతేనేమి, నీ వ్యక్తిగత జీవితానికైతేనేమి ఏదైనా కానీ ఇబ్బంది కలిగించే వ్యక్తులు ఎవరైనా మీకు తెలిసినట్లయితే, వాళ్ళ ద్వారా సమస్యలు వస్తున్నాయని తెలిసినప్పుడు నువ్వు ప్రార్థించినట్లయితేనా దేవుడు వారితో మాట్లాడతాడు. ఒకవేళ వారు ఆలోచనలన్నా సరి చేసుకోవాలి, లేదా వారి జీవితమే పక్కకు పోవాలి.
తన ఆలోచన ఫలింపలేదని మనకు బాగా తెలుసు కదా. ఏం చేసుకున్నాడు అహీతోపేలు? తన ఇంటికి పోయి ఉరి పెట్టుకుని చచ్చిపోయినాడని. మనం చంపాల్సిన పని లేదు, మొర పెట్టడం మాత్రం మనం చేయాలి. సమస్య వచ్చిందా, ఆ సమస్యను బట్టి ఇంట్లో కూర్చొని ఏమంటారు, ఒక మూలను కూర్చొని ఏడ్చుకుంటూ ఉండని అవసరం లేదు. నేను చాలాసార్లు చెప్తానండి, మా ఇంట్లో అయినా కానీ ఎవరైనా ఆత్మీయులు ఏడుస్తూ ఉంటే ఒకే ఒక మాట అంట, కన్నీళ్ళు చాలా విలువైనటి, అవి వ్యర్థంగా ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర విడచిన అవసరమే లేదు. నువ్వు ఏడుస్తున్నావు అనుకో, ఇంకా నువ్వు చులకనైతావు, వాళ్ళ దగ్గర ఇంకా బలహీనపరుస్తారు. ఆ విలువైన కన్నీళ్లు నువ్వు దేవుని సన్నిధానంలో కార్చినట్లయితే, కీర్తనల గ్రంథంలో ఉంది కదా, బుడ్డీలో నీ కన్నీళ్లను దాచేవాడుగా ఉన్నాడు మన దేవుడు. ఎందుకు వాళ్ళ కాళ్ళ దగ్గర కన్నీళ్లు విడిచడం? నువ్వు ఏడ్చే కొద్దీ నేను గిచ్చి ఇంకా ఏడిపించే రకాలే కానీ, ఏడుస్తుంది వదిలిపెడదాంలే, నా మాటలతో ఎందుకు బాధ పెడదాము, ఇవి కాదు. ఆ వ్యక్తిని బట్టి నువ్వు దేవుని సన్నిధానంలో మొరపెట్టినట్లయితేనా దేవుని కార్యం చూద్దాం. అహీతోపేలు దావీదు దగ్గర మేలులు పొందుకున్నాడు. కృతజ్ఞతగా ఉండాల్సిన వాడు కృతజ్ఞతహీనుడై చచ్చిపోయినాడు. అలాగే మనం గమనించినట్లయితేనా దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితేనా, యోవాషు అనే ఒక వ్యక్తి, ఇతను తన అత్త అతనిని దేవుని మందిరంలో ఆలయంలో 6 సంవత్సరాలు దాచిందండి. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. అలా దాచి ఆ రాజ్యానికి రాజుగా చేసినారు. అక్కడున్న జనులందరూ అతనికి మంచిగా ఉన్నారు. అంత కృతజ్ఞత కలిగిన వాడు కృతజ్ఞతాహీనుడుగా ఎందుకు మారిపోయినాడంటే, అతను ఎలాంటి వ్యక్తి అంటేనా, ఒక దైవజనులు హెచ్చరిక చేస్తున్నాడు, అయ్యా నువ్వు చేస్తున్న పని తప్పు, ఆ తప్పు నుంచి నువ్వు సరి చేసుకో అని చెప్తే ఆ దైవజనుని హతం చేసినాడండి, అంటే చంపినాడు. కృతజ్ఞతాహీను పొందుకున్న మేలు. అయ్యో, ఆ స్త్రీ ద్వారా మరణం పొందవలసిన నేను, తన బంధువు ద్వారా మరణం పొందవలసిన వాడు 6 సంవత్సరాలు మందిరంలో దాచబడి నన్ను పెంచినారు, రాజును చేసినాడు, ఈ రాజ్యానికి నేను చక్కని పరిపాలన చేయాలా, ఈ జనులందరికీ నేను ఉపకారం చేయాలా అనుకోవాల్సిన వాడు ప్రవక్తలు హెచ్చరిక చేయడం ద్వారా నువ్వు చేసే మాటలైనా నీ నడకైనా సరిత లేదు, నువ్వు సరి చేసుకో అన్నప్పుడు నేనేంటి, వీళ్ళ మాటకు నేను లోబడం ఏంటి అని ప్రవక్తను అక్కడ చంపేలోగా అక్కడున్న జనులందరూ అతన్ని హతం చేయనారు. ఎవరంట? యోవాషు. నీ జీవితంలో మేలులు పొందుకున్నావా? అది నువ్వు మర్చిపోవద్దండి. అదే అంటున్నారు కదా సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో, నరుని హృదయంలోని ఆలోచనలు యెహోవాకు తెలుసు, ఆయన తీర్మానమే గొప్పది. నువ్వు ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంటావు, కానీ దేవుని సన్నిధానంలో నువ్వు పెట్టినట్లయితే ఆ ఆలోచనలు దేవుడు స్థిరపరిచేవాడుగా అన్నాడు. అహీతోపేలు యొక్క ఆలోచన దేవుని దృష్టికి అంగీకారంగా లేదు, దేవుడు ఇష్టపడలేదు. కాబట్టి తన ఆలోచన అంతటిని దేవుడు చెదరగొట్టి ఏం చేసినాడు? ఉరిబోసుకుని చనిపోయినాడు. యోవాషు తన జనులు, అక్కడున్న పరిపాలించే వాళ్ళు, అధికారులైతేనేమి, ప్రవక్తలైతేనేమి, తను సంరక్షించిన మేనత్తనైతేనేమి, వీళ్ళందరూ చేసిన మేలులన్నీ మరిచిపోయి వాళ్ళకే వ్యతిరేకంగా తిరిగి వారిని హతం చేసే స్థితిలోనికి వచ్చినాడు. అలా మేలులు పొందుకొని కృతజ్ఞతాహీనులుగా బ్రతకడం కంటే దేవుని చేతికి వారిని అప్పగించడం మేలు. రెండవదిగా గమనించినట్లయితేనా, మొదటిగా అహీతోపేలు గురించి మాట్లాడుకున్నాం. రెండవదిగా చూసినట్లయితేనా, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 10వ వచనంలో ఏమని ఉంది ఇక్కడ? నాబాలు దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. అంటే ఏమంటున్నాడు? దావీదు నాబాలుకు ఎన్నో మేలులు చేసినాడు, తన ఆస్తినంతా కాపాడుకుంటూ వస్తున్నాడు. నాబాలు యొక్క ఆస్తిని, తన గొర్రెలను
ఎలాంటి హాని దరచేరుకోకుండా ఒక ప్రాకారం కట్టి నాబాలు యొక్క ఆస్తిని కాపాడుతున్నప్పుడు నాబాలు ఇంటిలో గొప్ప విందు జరుగుతుంది. దావీదు గారు అంటున్నాడు, కొంతమందిని పంపించి ఇంతవరకు మీ ఆస్తిని, మీ గొడ్లను, గోదాలను మేము సంరక్షిస్తూ వస్తున్నాము, ఇదిగో శుభదినాలు వచ్చినాం కాబట్టి మాకు కొంచెం ఆహారం పెట్టండి అన్నప్పుడు అంటున్నాడు, ఈ నాబాలు కృతజ్ఞతాహీనుడై, దావీదు ఎవడు, యెష్షై కుమారుడు ఎవడు, ఏమబ్బా నాకు తెలియదు, ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదని కృతజ్ఞత లేకోకుండా దావీదును ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ఆ మాటలను బట్టి బుద్ధిగల అబీగయలు తన భర్త చేసిన అపరాధం బట్టి దావీదు దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి తనకు కావలసిన ఆహార వస్తువులన్నిటినీ దావీదుకి ఇచ్చేసినారు. ఆమె కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉంది. అలాగే చూస్తూ వెళ్తే మనము సంఖ్యాకాండం 11వ అధ్యాయము 1 నుంచి 5, 6, 14వ అధ్యాయంలో 11 నుంచి మనం చదువుతుంటే ఇశ్రాయేల్ జనాంగం కూడా మోషే యొక్క నాయకత్వంలో వస్తున్నారు. ఎన్నో మేలులు పొందుకున్నారు దేవుని ద్వారా. ఎర్ర సముద్రాన్ని దాటారు. ఆకలి అంటే దేవుడు మన్నాను అనుగ్రహించినాడు. మాంసం కావాలంటే మాంసం కురిపించినాడు, బూరెలు కురిపించినాడు. వాళ్ళ కాళ్ళు వాయనీకోకుండా, వాళ్ళ వస్త్రాలు చినిగిపోకోకుండా, కుండబెట్టి వాళ్ళు వండుకోకోకుండా సకలం సమృద్ధిగా వాళ్ళని చూసుకుంటూ దేవుడు వస్తుంటే ఆ కృతజ్ఞతా భావము ఇశ్రాయేల్ జనాంగానికి లేదు. ఎంతసేపు ఐగుప్తులో తిన్న కీరకాయలు, దోసకాయలు, ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు ఇవే తలుచుకుంటూ బానిసత్వాన్ని కోరుకుంటున్నారే కానీ ఆ బానిసత్వంలో నుంచి దేవుడు మమ్మల్ని విడుదల చేసినాడు, మేలు చేసినాడు, దేవునికి మేము కృతజ్ఞతగా కలిగి ఉండాలి అని మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ఆ అరణ్యంలోని చాలా మందిని దేవుడు మొత్తినాడు. ఆకుల వలె రాలిపోయినారు. ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నామంటే నువ్వు దేవుని ద్వారా ఏ మేలును పొందుకున్నావో అది చిన్నదా, గొప్పదా, పెద్దదా కాదు, కానీ ఏ మేలు పొందుకున్నా ఆ మేలుని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే దేవుడు ఇంకా నిండాలుగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతి అయిన మా కన్న తండ్రి, కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నేను. అవును తండ్రి, మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలులను తండ్రి మేము మరచిపోక తండ్రి మా మదిలో గుర్తించుకొని తండ్రి ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. మీరు చేసిన మేలులు మర్చిపోకోకుండా తండ్రి ఆ మేలులు ఇతరులకు చేస్తూ తండ్రి మీ బిడ్డలుగా మీ సాక్షులుగా జీవించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. విని మాటలు ఏ ఒక్కరు విని విడిచిపెట్టక వారి హృదయంలో పదిలపరుచుకుని మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ బలహీనులను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి. మరి ముఖ్యంగా తండ్రి రక్షణ లేని వారికి తండ్రి మీ గొప్ప రక్షణ అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడుతున్నందుకే లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.